ఆహా! ఒకసారి ఆలోచించండి. మన శరీరంలో పోలీసుల్లా పనిచేసే కణాల లోపలే ఒక ఫంగస్ దర్జాగా బ్రతికిస్తుందని వింటే నిజంగా ఆశ్చర్యంగా ఉంటుంది గదా! అవును, ఖచ్చితంగా. అది మాత్రమే కాదు, 100 డిగ్రీల ఉష్ణోగ్రతలో నీళ్లు మరుగుతున్నా కూడా ఏమాత్రం చెక్కుచెదరకుండా బతికే బ్యాక్టీరియా గురించి కూడా ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. రైట్. వింటుంటే ఇదంతా ఏదో సైన్స్ ఫిక్షన్ స్టోరీలా ఉంది. కానీ మనం ఈరోజు విశ్లేషించబోయే డేటా అంతా ఈ నిజాల గురించే. ఈనాటి డీప్ డైవ్‌కు స్వాగతం. ఈరోజు మనం కంటికి కనిపించని ఒక మహాసంగ్రామం గురించి మాట్లాడుకోబోతున్నాం. అవునండి. ఈ సూక్ష్మజీవులు అంటే మన వైరస్లు, బ్యాక్టీరియా, ఫంగస్ లాంటివి అవి మన రోగనిరోధక వ్యవస్థను ఎలా మోసం చేస్తాయి, వాటి దగ్గర ఎలాంటి ఆయుధాలున్నాయి అనే విషయాలపై ఉన్న రీసెర్చ్ అంతా మనం డీకోడ్ చేద్దాం. ఖచ్చితంగా. అసలు ఈ దండయాత్ర ఎలా మొదలవుతుంది అనే దాని దగ్గర్నుంచే స్టార్ట్ చేద్దాం. ముందుగా వైరస్ల గురించి చూస్తే ఇవి మన శరీరంలోకి రాగానే ఏ కణం పడితే ఆ కణంలోకి వెళ్ళిపోతాయా? అంటే తలుపులు పగలగొట్టుకుని లోపలికొచ్చేస్తాయా? లేదండి. తలుపులు పగలకొట్టాల్సిన అవసరం వాటికస్సల్లేదు. ఎందుకంటే వాటి దగ్గర ముందే మాస్టర్ కీస్ ఉంటాయి. దీన్నే సైన్స్ భాషలో వైరల్ ట్రోపిజం అంటారు. అంటే ప్రతి వైరస్ ఉపరితలం మీద కొన్ని ప్రత్యేకమైన ప్రోటీన్లు ఉంటాయి. ఓ, అవి అచ్చం ఒక తాళం చెవిలా పనిచేస్తాయన్నమాట. అవును, అక్షరాలా అంతే. మన కణాలపైన ఉండే రిసెప్టర్లు తాళం కప్పల్లాంటివి. ఏ తాళం కప్పకు ఆ చెవి పడితేనే తలుపు తెరుచుకుంటుంది. ఉదాహరణకు హెచ్ఐవి వైరస్ తీసుకుంటే అది శరీరంలో ఎక్కడ పడితే అక్కడ దాడి చేయదు. మన రోగ నిరోధక వ్యవస్థలో అత్యంత కీలకమైన టీ కణాలపైన ఉండే CD4 అనే రిసెప్టర్తో మాత్రమే లాక్ అవుతుంది. రైట్, రైట్. అలాగే ఎప్స్టీన్ బార్ అనే మరో వైరస్ ఉంది. అది బి కణాలపైన ఉండే CD21 రిసెప్టర్ను మాత్రమే టార్గెట్ చేస్తుంది. ఓహో! అంటే అవి టార్గెట్ చేసుకునే కణాలను బట్టే మనకొచ్చే జబ్బు ఆధారపడి ఉంటుందన్నమాట. ఇక్కడ నాకు ఒక ఆసక్తికరమైన వైరస్ గురించి గుర్తొస్తోంది. అదే పార్వోవైరస్ B19. అవును, చాలా ఇంట్రెస్టింగ్ వైరస్ అది. నేను చనువిరన్న ప్రకారం చిన్నపిల్లలకు ఈ వైరస్ సోకినప్పుడు మొదట జ్వరం వస్తుంది, ఆ తర్వాత బుగ్గల మీద ఎవరో లాగిపెట్టి కొట్టినట్లుగా దద్దుర్లొస్తాయి కదా, స్లాప్డ్ చీక్ ర్యాష్ అంటారు. తర్వాత బాడీ అంతా వలలాంటి దద్దుర్లొస్తాయి. ఈ ఎరిథీమా ఇన్ఫెక్టియోసంకు కారణమయ్యే ఆ వైరస్ అసలు ఏ కణాలను టార్గెట్ చేస్తుంది? ఆ ఆ బుగ్గల మీద వచ్చే దద్దుర్లు కేవలం ఆ వైరస్ చేసే డ్యామేజ్ తాలూకు బయటి లక్షణం మాత్రమేనండి. కానీ లోపల అది ఎంచుకునే టార్గెట్ చాలా ప్రమాదకరమైనది. ఈ పర్వోవైరస్కున్న తాళం చెవి మన ఎర్ర రక్త కణాలపైన ఉండే పి యాంటిజెన్తో కలుస్తుంది. ఓ, నేరుగా ఎర్ర రక్త కణాలా? అవును, అది నేరుగా మన ఎముక మధ్యలోకి అంటే బోన్ మ్యారోలోకి వెళ్ళిపోతుంది. అక్కడ కొత్తగా తయారవుతున్న ఎర్ర రక్త కణాల పూర్వకణాలను అంటే ఫ్యాక్టరీలో తయారవుతున్న దశలోనే వాటిని పట్టుకుని వృద్ధి చెందుతుంది. అందుకే ఈ వైరస్ సోకితే తీవ్రమైన రక్తహీనత కూడా వస్తుంది. ఫ్యాక్టరీ మీదే అటాక్ అన్నమాట. ఇది ఒకెత్తయితే హ్మ్. హెపటైటిస్ సి వైరస్ చేసే పని చూస్తే నాకు మైండ్ బ్లాక్ అయింది. అంటే అది ఎలా ఉందంటే, ఒక దొంగ పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఎప్పటికప్పుడు తన వేలిముద్రలు, ముఖ కవళికలు మార్చేసుకుంటూ పోలీసుల కళ్ళు గప్పుతున్నట్లుగా ఉంది. అవును, ఆ దొంగ పోలికెక్కడ కరెక్ట్గా సరిపోతోంది. మన ఇమ్యూన్ సిస్టమ్ ఈ హెపటైటిస్ సిని ఎందుకు సులభంగా పట్టుకోలేకపోతోంది అంటే ఆ వైరస్ తన జన్యువులను కాపీ కొట్టుకునేటప్పుడు కావాలనే చాలా తప్పులు చేస్తుంది. కావాలనే చేస్తుందా? అవునండి. దానికి తప్పులను సరిదిద్దుకునే ప్రూఫ్ రీడింగ్ మెకానిజం ఉండదు. దీనివల్ల దాని బయటి కవచంపై ఉండే ఎన్వలప్ ప్రోటీన్లలో విపరీతంగా మ్యూటేషన్లు జరుగుతాయి. అంటే దాని ఆకారం ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. వావ్! అంటే మన రోగనిరోధక వ్యవస్థ పోలీసుల్లాంటి యాంటీబాడీలను తయారుచేసి పంపించే లోపు ఈ వైరస్ తన రూపాన్ని పూర్తిగా మార్చుకుంటుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. మన యాంటీబాడీల ఉత్పత్తి వేగం ఆ వైరస్ మ్యూటేషన్ల వేగాన్ని అందుకోలేదు. అందుకే హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్ ఒకసారి వస్తే అది జీవితకాలం పాటు ఒక దీర్ఘకాలిక సమస్యగా ఉండిపోవడానికి ప్రధాన కారణం ఇదే. ఈ జన్యువులతో ఆడుకోవడం, వాటిని మార్చుకోవడం వింటుంటే నాకు ఇన్ఫ్లుయెంజా వైరస్ కూడా గుర్తొస్తోంది. ఫ్లూ వ్యాక్సిన్ మనం ప్రతి సంవత్సరం ఎందుకు వేసుకోవాల్సొస్తుంది అంటే ఇదే కారణం కదా? రైట్.
ఇన్ఫ్లుయెన్జా వైరస్ బయట ఉండే గ్లైకోప్రోటీన్లలో మ్యూటేషన్లు రావడం వల్ల అది పాత రోగనిరోధక వ్యవస్థకు గుర్తుపట్టలేకుండా మారుతుంది. అయితే ఈ ఫ్లూ వైరస్ గురించి ఇంకో ఆసక్తికరమైన విషయం చెప్పాలి. చెప్పండి. దీని చుట్టూ ఒక లిపిడ్ ఎన్వెలప్ అంటే కొవ్వుతో చేసిన ఒక కవచం ఉంటుంది. మనం చేతులకి ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్లు రాసుకున్నప్పుడు ఆ ఆల్కహాల్ నేరుగా ఆ కొవ్వు కవచాన్ని కరిగించేస్తుంది. కవచం పోగానే లోపల వైరస్ చచ్చిపోతుంది. ఓహో, సబ్బు లేదా ఆల్కహాల్ జిడ్డును ఎలా కరిగిస్తుందో ఇది కూడా అంతే అన్నమాట. అవును. కానీ ఇలాంటి కొవ్వు కవచం లేని నాన్ ఎన్వెలప్డ్ వైరస్ల మీద ఆల్కహాల్ పెద్దగా ప్రభావం చూపదు. ఇంట్రెస్టింగ్. కానీ ఈ ఫ్లూ వైరస్ ఒక్కొక్కసారి ప్రపంచం మొత్తాన్ని భయపెట్టే మహమ్మారిగా మారుతుంది కదా. పందులు లేదా పక్షుల్లో ఏదో జరుగుతోంది అని విన్నాను. దీని వెనుక ఉన్న సైన్స్ ఏమిటి? దాన్ని యాంటీజెనిక్ షిఫ్ట్ అంటారు. ఇన్ఫ్లుయెన్జా వైరస్ లోపల జన్యువులు ఒకే పొడవాటి దారంలా కాకుండా ముక్కలు ముక్కలుగా ఉంటాయి. ఒకవేళ మనుషులకు సోకే ఫ్లూ వైరస్ జంతువులకు అంటే పందులు లేదా పక్షులకు సోకే ఫ్లూ వైరస్ రెండూ ఒకేసారి ఒకే కణంలోకి ప్రవేశిస్తే అప్పుడు ఏమవుతుంది? ఆ రెండు వైరస్లు తమ జన్యు ముక్కలను పేక ముక్కల్లా కలిపేసుకుంటాయి. దీన్నే రీఅసార్ట్మెంట్ అంటారు. అప్పుడు పుట్టే కొత్త వైరస్లో మనుషుల వైరస్ లక్షణాలు, జంతువుల వైరస్ లక్షణాలు కలిసి ఉంటాయి. దాన్ని ఎదుర్కొనే రక్షణ వ్యవస్థ ఎవరికీ ఉండదు కాబట్టే అది మహమ్మారిగా మారుతుంది. అర్థమైంది. ఇలా జన్యువులు కలుసుకోవడంలో ఫినోటైపిక్ మిక్సింగ్ మరియు రీకాంబినేషన్ అనే 2 రకాలున్నాయి కదా. ఈ రీసెర్చ్లో ఈ రెండింటికి తేడా ఏంటి? చాలా స్పష్టమైన తేడా ఉందండి. ఫినోటైపిక్ మిక్సింగ్ అంటే కేవలం బయటి కవచం మాత్రమే మారడం. ఒకే కణంలో 2 వైరస్లున్నప్పుడు లోపల జన్యువులు అలాగే ఉంటాయి కానీ పొరపాటున ఒక వైరస్ జన్యువుల చుట్టూ ఇంకో వైరస్ కవచం ఏర్పడుతుంది. జస్ట్ ఔటర్ కవరింగ్ అనమాట. అవును. ఇది కేవలం ఒక జనరేషన్ వరకే. ఆ వైరస్ ఇంకో కణంలోకి వెళ్లి కొత్త పిల్లల్ని పుట్టించినప్పుడు ఆ పిల్లలు మళ్లీ పాత కవచంతోనే వస్తాయి. కానీ రీకాంబినేషన్ అలా కాదు. ఇందులో 2 డబుల్ స్ట్రాండెడ్ DNA అణువులు ఒకదానికొకటి అడ్డుగా క్రాస్ అయ్యి తమ జన్యువులను నేరుగా మార్చుకుంటాయి. ఇది శాశ్వతమైన మార్పు. కొత్తగా పుట్టిన వైరస్కు పాత 2 వైరస్ల లక్షణాలు శాశ్వతంగా వస్తాయి. అదన్నమాట. సరే, ఇక్కడ నాకు పెద్ద డౌట్ అండి. హెపటైటిస్ బి గురించి చదువుతున్నప్పుడు నాకు నిజంగా బుర్రపాడైంది. అది ఒక DNA వైరస్ అని విన్నాను. కానీ అది వృద్ధి చెందటానికి RNAను ఉపయోగించి మళ్లీ వెనక్కి అంటే రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ చేసి మళ్లీ DNA తయారు చేసుకుంటుందిట. అవును. ఒక్క నిమిషం, అసలు ఒక DNA వైరస్ మళ్లీ వెనక్కెందుకు పారాలి? నది ఎగువకు పారినట్లుగా లేదిది. ఎందుకినా చేస్తుంది? ఇది ప్రకృతిలో ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ అని చెప్పాలండి. హెపటైటిస్ బి అనేది ఒక పాక్షిక డబుల్ స్ట్రాండెడ్ DNA వైరస్. అది కణంలోకి వెళ్లిన తర్వాత ఆ DNA ముందు పూర్తిగా డబుల్ స్ట్రాండ్గా మారుతుంది. ఆ తర్వాత మన కణం లోపల ఉన్న మెషినరీని వాడి ఒక పాజిటివ్ సెన్స్ RNAను తయారు చేస్తుంది. రైట్. ఇక్కడే అసలు మ్యాజిక్ మొదలవుతుంది. ఈ RNAని తీసుకుని కొత్త వైరస్ క్యాప్సిడ్ అంటే కొత్త కవచం లోపలికి వెళ్తుంది. ఆ కవచం లోపల భద్రంగా ఉండి రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనే ఎంజైమ్ సాయంతో ఆ RNAని టెంప్లేట్గా వాడి మళ్లీ కొత్త DNAను సృష్టిస్తుంది. హోహో, అంటే కవచం లోపల సేఫ్గా దాక్కుని పనిచేస్తోందా? ఎగ్జాక్ట్లీ. దారి మధ్యలో ఎవ్వరూ తన జన్యువులను నాశనం చేయకుండా తన కొత్త కవచం లోపల సేఫ్గా కూర్చుని ఈ ప్రాసెస్ చేసుకుంటుంది. అందుకే ఒక పూర్తి వైరస్ క్యాప్సిడ్ లోపల పాక్షిక డబుల్ స్ట్రాండెడ్ DNA మరియు ఈ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఎంజైమ్ రెండూ ఉంటాయి. ఎంత సేఫ్ గేమ్ ఆడుతోందో కదా. ఇక్కడితో వైరస్ల మాయాజాలం నుంచి కాస్త బయటకొచ్చి బ్యాక్టీరియాల సామ్రాజ్యంలోకి అడుగుపెడదాం. తప్పకుండా. వైరస్లు దొంగల్లా దాక్కొనే దాడి చేస్తే కొన్ని బ్యాక్టీరియాలు ఏకంగా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు వేసుకుని మరీ వస్తాయి. ఉదాహరణకు స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా తీసుకుంటే దీనికి సొంతంగా కవచం లేకపోయినా చుట్టుపక్కల చనిపోయిన బ్యాక్టీరియాల నుంచి DNAను లాక్కుని దానికదే ఒక డేంజరస్ కవచాన్ని తయారు చేసుకుంటుంది కదా. అవును. ఆ ప్రాసెస్నే ట్రాన్స్ఫార్మేషన్ అంటారు. అంటే పక్కనెక్కడో రోడ్డు మీద పడున్న ఒక ఆయుధాన్ని లేదా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ తయారు చేసే బ్లూ ప్రింట్ను తీసుకుని తమ సొంత శరీరంలో దాన్ని డెవలప్ చేసుకుంటాయి. వావ్!
ఇలా ఒక సాధు జంతువులాంటి బ్యాక్టీరియా క్షణాల్లో ప్రాణాంతకంగా మారిపోతుందన్నమాట. ఇకపోతే ఈ బ్యాక్టీరియాలు తమ జన్యులను కంట్రోల్ చేసుకునే విధానం కూడా విచిత్రంగా ఉంటుంది. లాకోపెరాన్ అనే సిస్టమ్ గురించి విన్నాను. ఇది ఒక స్విచ్ బోర్డ్ లాంటిదా? ఆ దాదాపుగా అంతే. లాక్ ఓపెరాన్ అనేది ఈ కోలి లాంటి బ్యాక్టీరియాలలో లాక్టోజ్ను జీర్ణం చేసుకోవడానికి కావలసిన ఎంజైమ్లను తయారు చేసే జన్యువుల సెట్. ఇది ఎప్పుడూ ఆన్లో ఉండదు, కేవలం లాక్టోజ్ ఉన్నప్పుడు మాత్రమే ఆన్ అవుతుంది. ఓ ఓకే. దీన్ని 2 రకాలుగా కంట్రోల్ చేస్తాయి. మొదటిది నెగటివ్ కంట్రోల్. ఇందులో రిప్రెసర్ అనే ఒక ప్రోటీన్ ఒక బ్రేక్ లాగా పనిచేసి ఆ జన్యువులు ఎక్స్ప్రెస్ కాకుండా ఆపుతుంది. రెండవది పాజిటివ్ కంట్రోల్. లాక్టోజ్ ఉన్నప్పుడు క్యాప్ అనే ఒక కాంప్లెక్స్ యాక్సిలరేటర్ లాగా పనిచేసి ఆ జన్యువులను స్పీడ్గా ఆన్ చేస్తుంది. సరే, ఒకవేళ ఆ బ్రేక్ ఫెయిల్ అయితే ఏమవుతుంది? అంటే ఆ రిప్రెసర్ను తయారు చేసే లాకై జన్యువులో మ్యూటేషన్ వస్తే? అద్భుతమైన ప్రశ్న. లాకైలో మ్యూటేషన్ వస్తే ఆ బ్రేక్ సరిగ్గా పనిచేయదు లేదా అసలు తయారు కాదు. బ్రేక్ లేకపోతే ఏమవుతుంది? ఆ స్విచ్ ఎప్పుడూ ఆన్లోనే ఉండిపోతుంది. అంటే లాక్టోజ్ ఉన్నా లేకపోయినా పనిచేస్తుందా? అవును, లాక్టోజ్ ఉన్నా లేకపోయినా ఆ బ్యాక్టీరియా ఎంజైమ్లను తయారు చేస్తూనే ఉంటుంది. దీన్నే మనం కాన్స్టిట్యూటివ్ ఎక్స్ప్రెషన్ అని అంటాం. అంటే ఆగకుండా ఎప్పుడూ పనిచేస్తూనే ఉండటం. జన్యువులను కంట్రోల్ చేసుకోవడం సరే, కానీ అవి ఏర్పరుచుకునే రక్షణ కవచాల గురించి ముందే అనుకున్నాం గదా. 100 డిగ్రీల ఉష్ణోగ్రతలో నీరు మరుగుతున్నా కూడా బతికేయగల బ్యాక్టీరియా గురించి చెప్పండసలు. అదెలా సాధ్యం? వాటినే మనం స్పోర్స్ అంటాం. ముఖ్యంగా బ్యాసిల్లస్ మరియు క్లాస్ట్రీడియం జాతికి చెందిన బ్యాక్టీరియాలు ఈ స్పోర్స్ను ఏర్పరుస్తాయి. బయట వాతావరణంలో ఆహారం లేనప్పుడు లేదా విపరీతమైన వేడి ఉన్నప్పుడు ఇవి తమ లోపలి నీటిని మొత్తం బయటకు పంపేసి కేవలం అతి ముఖ్యమైన డిఎన్ఏని మాత్రమే ఉంచుకుని చుట్టూ ఒక కఠినమైన కాల్షియం డీపికొలినేట్ పొరను ఏర్పరచుకుంటాయి. ఒక విత్తనంలాగా అన్నమాట. అక్షరాలా అంతే, ఒక సీడ్ లాంటిది. ఇలా ఉండటం వల్లే ఇవి నీటిని మరిగించే ఉష్ణోగ్రతలను కూడా తట్టుకుని సంవత్సరాల తరబడి బ్రతికేస్తాయి. మళ్లీ అనువైన వాతావరణం దొరకగానే యాక్టివ్ బ్యాక్టీరియాగా మారుతాయి. ఇది పర్యావరణంలో కవచం గురించే. మరి మన శరీరంలోకొచ్చాక స్టఫిలోకోకస్ ఆరియస్ దగ్గర ప్రోటీన్ ఏ అనే ఒక సూపర్ వెపన్ ఉంది కదా. అది ఎలా పనిచేస్తుందో చదివినప్పుడు నాకేమనిపించిందంటే, ఒక దొంగ నేరుగా పోలీస్ ఆఫీసర్ దగ్గరికెళ్ళి అతని చేతిలో ఉన్న వాకీటాకీ లాక్కొని వారు సహాయం కోసం కాల్ చేయకుండా చేసినట్లుంది కదా. మీ పోలిక బహుశే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. మన శరీరంలో ఐజీజీ అనే యాంటీబాడీలు ఉంటాయి కదా, ఇవి వై ఆకారంలో ఉంటాయి. ఈ వై పైన ఉండే 2 చేతుల్లాంటి భాగాలు బ్యాక్టీరియాను పట్టుకుంటాయి. రైట్. ఆ కింద ఉండే తోకలాంటి భాగాన్ని ఎఫ్సి పోర్షన్ అంటారు. ఈ తోక భాగం మన ఇతర రోగ నిరోధక కణాలకు సిగ్నల్ ఇస్తుంది, ఇదిగో నేను బ్యాక్టీరియాను పట్టుకున్నాను, వచ్చి దీన్ని మింగేయండి అని. కానీ ఇక్కడ ట్విస్ట్ ఉందా? అవును. ఈ స్టెఫిలోకోకస్ ఆరియస్కున్న ప్రోటీన్ ఏ ఏం చేస్తుందంటే ఆ యాంటీబాడీలకు ఏకంగా ఆ తోక వైపు నుంచి అతుక్కుంటుంది. ఓహో. అంటే యాంటీబాడీని తలక్రిందులుగా పట్టుకుంటుందన్నమాట. తుపాకీని ట్రిగ్గర్ దగ్గర కాకుండా బ్యారెల్ దగ్గర పట్టుకున్నట్లు. అక్షరాలా అంతే. అలా తోక భాగాన్ని లాక్ చేయడం వల్ల అది ఇతర రోగనిరోధక కణాలకు సిగ్నల్ ఇవ్వలేదు. దీనివల్ల కాంప్లిమెంట్ సిస్టమ్ యాక్టివేట్ అవ్వదు, ఫాగోసైటోసిస్ జరగదు. శత్రువు కళ్ల ముందే ఉన్నా మన సైన్యం ఏమీ చేయలేని పరిస్థితి అన్నమాట. నిజంగా మైండ్ బ్లోయింగ్. పెద్దలకే ఇలా ఉంటే ఇక చిన్నపిల్లలకి పరిస్థితి ఎంత ప్రమాదకరం. నవజాత శిశువులలో మెనింజైటిస్ అంటే మెదడువాపు వ్యాధి రావడానికి కారణమయ్యే ఈ కోలి గురించి చదివాను. అవును, నియోనాటల్ మెనింజైటిస్. దీనికి K1 క్యాప్సులార్ యాంటిజెన్ ఉంటుందట కదా. ఈ కవచం ఉండడం వల్ల ఈ బ్యాక్టీరియా రక్తం ద్వారా వెళ్తూ మన ఇమ్యూన్ సిస్టమ్కి చిక్కకుండా నేరుగా మెదడు పొరల్లోకి చొచ్చుకుపోతుంది కదా. ఎగ్జాక్ట్లీ. ఆ K1 కవచం మన శరీరంలో సహజంగా ఉండే కొన్ని పదార్థాల్లాగే కనిపిస్తుంది. దాంతో మన రోగనిరోధక వ్యవస్థ దాన్ని శత్రువు అని గుర్తుపట్టదు. అది ఒక ఇన్విజిబిలిటీ క్లోక్ లాగా పనిచేసి ఆ బ్యాక్టీరియాను నేరుగా బ్రెయిన్ వరకు తీసుకెళ్తుంది. సరే, ఇదంతా రక్తంలో మెదడులో జరిగే పోరాటం. మన జీర్ణ వ్యవస్థ కూడా ఒక పెద్ద యుద్ధభూమి కదా. ఎక్కడికైనా కొత్త ప్రదేశానికి ప్రయాణం చేసినప్పుడు తరచుగా నీళ్ల విరేచనాలొస్తుంటాయి.
ట్రావెలర్స్ డయేరియా. అవును, చాలా కామన్ సమస్య అది. దీనికి ఎంట్రోటాక్సిజెనిక్ ఈ కోలి కారణమని విన్నాను. ఇది ఎల్టీ, ఎస్టీ అనే 2 టాక్సిన్లని రిలీజ్ చేస్తుందట. ఈ ఎల్టీ టాక్సిన్ కణాల్లో క్యాంప్ని పెంచుతుంది. ఎస్టీ టాక్సిన్ సిజిఎంపిని పెంచుతుంది అని నేను నోట్స్లో రాసుకున్నాను. కానీ అసలు ఈ సిగ్నల్స్ పెరగడం వల్ల మన బాడీలో నీరు ఎందుకు పోతుంది? దీని వెనుకున్న లాజిక్ ఏంటి? ఇక్కడే జీవశాస్త్రంలోని బేసిక్ లాజిక్ ఒకటి పనిచేస్తుందండి. ఈ క్యాంప్ మరియు సిజిఎంపి అనేవి మన పేగు కణాల లోపల ఉండే సిగ్నలింగ్ స్విచ్లు. ఈ బ్యాక్టీరియా వదిలే టాక్సిన్లు ఆ స్విచ్లను బలవంతంగా ఆన్ చేస్తాయి. ఆన్ అవగానే ఏమవుతుంది? అవనవగానే మన పేగు కణాల గోడలపై ఉండే అయాన్ ఛానల్స్ అంటే చిన్న చిన్న తలుపులు తెరుచుకొని క్లోరైడ్ మరియు ఇతర ఎలక్ట్రోలైట్స్ సెల్ లోపల నుంచి పేగుల ఖాళీ ప్రదేశంలోకి పంప్ చేయబడతాయి. సైన్స్ రూల్ ఏంటంటే ఉప్పు ఎటు వెళ్తే నీరు కూడా అటువైపే వెళ్తుంది. ఆస్మోసిస్ కదా? అవును. ఉప్పంతా పేగుల్లోకి వచ్చేసరికి కణాల్లోని రక్తంలోని నీరంతా ఆ ఉప్పు వెంట పేగుల్లోకి చేరిపోతుంది. అదే విపరీతమైన నీళ్ల విరేచనాల రూపంలో బయటకొస్తుంది. ఓహో, అంటే బ్యాక్టీరియా నేరుగా నీటిని పంప్ చేయదు, ఉప్పును బయటకు పంపి నీరు దానంతట అదే బయటకొచ్చేలా చేస్తుందన్నమాట. అద్భుతం. మరి ఈ షిగెల్లా బ్యాక్టీరియా కథేంటి? షిగెల్లా చాలా డిఫరెంట్ అండి. అదే, ల్యాబ్లో చూస్తే ఇది లాక్టోస్ను ఫార్మెంట్ చేయదు, H2S గ్యాస్ ప్రొడ్యూస్ చేయదు, చాలా సైలెంట్గా కనిపిస్తోంది. కానీ మన బాడీలోకెళ్ళాక రక్తంతో కూడిన విరేచనాలను ఎలా తెప్పిస్తోంది? షిగెల్లా సైలెంట్ కిల్లర్. ఇది నీటిని లాగేయదు, నేరుగా పేగు గోడలలోకి చొచ్చుకుపోయి కణాలను నాశనం చేస్తూ ముందుకు వెళుతుంది. దానికి తోడు ఇది షిగాటాక్సిన్ అనే అత్యంత భయంకరమైన ఆయుధాన్ని వదులుతుంది. ఈ షిగాటాక్సిన్ ఏం చేస్తుంది? మన కణాల లోపల ప్రోటీన్లను తయారుచేసే ఫ్యాక్టరీలుంటాయి కదా, రైబోజోమ్స్. ముఖ్యంగా 60S రైబోజోమ్ను ఇది పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది. ప్రోటీన్లు లేకపోతే ఆ కణం బ్రతకలేదు, చనిపోతుంది. కణాల ఫ్యాక్టరీని పేల్చేయడం లాంటిదనమాట. ఇది పేగులతోనే ఆగిపోదు కదా? నా నోట్స్ ప్రకారం ఈ టాక్సిన్ రక్తంలో కలిసి కిడ్నీల వరకు వెళ్ళి కిడ్నీల్లోని ఎండోథీలియల్ కణాలను నాశనం చేస్తుంది. దాంతో ఎర్ర రక్త కణాలు పగిలిపోయి ప్లేట్లెట్స్ తగ్గిపోయి హెమోలైటిక్ క్యూరేమిక్ సిండ్రోమ్ అనే కిడ్నీ ఫెయిల్యూర్ స్థితికి దారితీస్తుంది. ఇది చాలా సీరియస్ కదా? ఖచ్చితంగా. ఇదే మనం ఎంటీరో హెమొరాజిక్ ఈ కోలై అంటే O157.H7లో కూడా చూస్తాం. ఇక పేగుల్లో బ్యాక్టీరియానే కాకుండా పరాన్నజీవులు అంటే పారాసైట్స్ కూడా ఉంటాయి. జియార్డియా లాంబ్లియా లాంటివా? అవును. ఈ జియార్డియా చిన్న పేగుల గోడలకు గట్టిగా అతుక్కుపోయి మంటను పుట్టిస్తుంది. దాన్ని ఆపడానికి మన ఇమ్యూన్ సిస్టమ్ సెక్రెటరీ ఐజీఏ అనే యాంటీబాడీలను పేగుల్లోకి వదులుతుంది. ఇది ఒక పెయింట్ లాగా ఆ పరాన్నజీవికి పూసుకుపోయి అది పేగులకు అతుక్కోకుండా బయటకు పంపేస్తుంది. అంటే ఐజీఏ తక్కువ ఉన్న వాళ్ళకి ఇది పెద్ద ప్రాబ్లం అవుతుందన్నమాట. అవును. ఎవరికైతే ఈ ఐజీఏ యాంటీబాడీలు తక్కువగా ఉంటాయో వాళ్లకు ఈ జియార్డియా చాలా కాలం పాటు ఉండిపోయి దీర్ఘకాలిక సమస్యగా మారుతుంది. సరే, ఈ సూక్ష్మజీవులు కడుపును మాత్రమే కాదు, మూత్రనాళాలను, గుండెను కూడా టార్గెట్ చేస్తాయి కదా? యూటీఐస్కి ఎక్కువగా ఈ కోలీ కారణమని చదివాను. ఇది తనకున్న పి ఫింబ్రియే ద్వారా మూత్రాశయం గోడలకు గట్టిగా అతుక్కుపోతుంది. మూత్రం ఫోర్స్కి కూడా కొట్టుకుపోదు గదా? కరెక్ట్. అలాగే యువతులలో వచ్చే యూటీఐస్లో దాదాపు సగం కేసులకు స్టెఫిలోకోకస్ సాప్రోఫైటికస్ అనే బ్యాక్టీరియా కారణం. ఓ అలాగా. దీని స్పెషాలిటీ ఏంటి? ఈ బ్యాక్టీరియా కోగిలేజ్ నెగటివ్ మరియు నోవోబాయ్సిన్ అనే యాంటీబయోటిక్కి అసలు లొంగదు. ఇంకో ముఖ్యమైన బ్యాక్టీరియా ఎంటెరోకోకస్. ఇది గొలుసుల్లా ఉండే గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా. ల్యాబ్లో ఇది ఎలా కనిపిస్తుంది? దీని ల్యాబ్లో బ్లడ్ అగర్పై పెంచినప్పుడు అది ఎలాంటి రక్తాన్ని విచ్ఛిన్నం చేయదు. దీన్నే మనం గామా హిమోలైటిక్ లక్షణం అంటాం. ల్యాబ్ టెస్టుల గురించి బాగానే చెప్పారు. కానీ నాకొక డౌట్ అండి. విరిడాన్ స్ట్రెప్టోకాకై అనే బ్యాక్టీరియా మన నోట్లో, పళ్ల సందుల్లో సాధారణంగా ఉంటుంది కదా? ఎవరైనా డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి పళ్ళు క్లీన్ చేయించుకుంటే వాళ్లకు గుండె కవాటాలపై ఇన్ఫెక్షన్ వస్తుంది అంటారు. అసలు నోట్లో ఉండే బ్యాక్టీరియా నేరుగా గుండె దగ్గరికెళ్ళి ఎలా దాడి చేస్తుంది? ఇది సాధ్యమేనా? అది చాలా ముఖ్యమైన ప్రశ్న. డెంటల్ క్లీనింగ్ చేస్తున్నప్పుడు చిగురుల దగ్గర చిన్న చిన్న గాయాలవుతాయి. అప్పుడు ఈ విరిడాన్స్ బ్యాక్టీరియాలు రక్తంలోకి జారుకుంటాయి. దీన్నే ట్రాన్సియంట్ బ్యాక్టీరీమియా అంటారు. ఓకే. సాధారణంగా మన ఇమ్యూన్ సిస్టమ్ వీటిని క్షణాల్లో క్లీన్ చేస్తుంది. కానీ ఎవరికైతే ముందే గుండె కవాటాలు దెబ్బతిని ఉంటాయో
వాళ్ళ కవాటాలపై ఒక రకమైన గరుకైన ప్రదేశం ఏర్పడుతుంది. అక్కడ మన ప్లేట్లెట్స్, ఫైబ్రిన్ ఒక నెట్లాగా పేరుకుపోతాయి. ఓహ్, అంటే అదొక వలలాగా మారుతుందన్నమాట. అవును, ఈ రక్తంలో ప్రయాణిస్తున్న బ్యాక్టీరియాలు నేరుగా వెళ్లి ఆ ఫైబ్రిన్ నెట్కి అతుకుపోతాయి. అక్కడే వృద్ధి చెందుతూ గుండె కవాటాన్ని నాశనం చేస్తాయి. ముందే ఉన్న డ్యామేజ్ వీటికొక ఇల్లులాగా మారిపోతుందన్నమాట. ఇదే తరహాలో స్టెఫిలోకోకస్ ఎపిడెర్మిస్ కూడా పనిచేస్తుంది కదా. మన చర్మంపై నార్మల్గా ఉండే ఈ బ్యాక్టీరియా ఎవరికైనా కృత్రిమ కీళ్లు లేదా కృత్రిమ గుండె కవాటాలు వేసినప్పుడు వాటికతుక్కొని బయోఫిల్మ్ ఏర్పరచుకుంటుంది. అవునండి. ఎస్, సాప్రోఫైటికస్కి దీనికి తేడా ఏంటంటే ఇది నోవోబయోసిన్కు సెన్సిటివ్, అంటే ఆ మందుకు చనిపోతుంది. ఇక ఈ బ్యాక్టీరియాలను కనిపెట్టడానికి ల్యాబ్లో చేసే ట్రిక్స్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. నైసీరియా బ్యాక్టీరియాను కల్చర్ చేయడానికి థేర్ మార్టిన్ విసియన్ వాడతారట కదా. అసలు ఇది ఎలా పనిచేస్తుంది? నైసేరియా అనేది చాలా డెలికేట్ బ్యాక్టీరియా అండి. వేరే ఇతర బ్యాక్టీరియాలుంటే ఇది పెరగలేదు. ఈ థేర్ మార్టిన్ అనేది ఒక విఐపి క్లబ్ లాంటిది. విఐపి క్లబ్ భలే ఉంది. అవును, ఇందులో వాంకోమైసిన్, కొలిస్టిన్, నిస్టాటిన్ అనే 3 పవర్ఫుల్ మందులు, అంటే బౌన్సర్లలాగా అన్నమాట, ఉంటాయి. ఓహో, ఆ బౌన్సర్లేం చేస్తాయి? వాంకోమైసిన్ ఏమో గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాలను చంపేస్తుంది, కొలిస్టిన్ ఇతర గ్రామ్ నెగటివ్లను చంపేస్తుంది, నిస్టాటిన్ ఫంగస్ను చంపేస్తుంది. ఈ 3 అడ్డంకులను దాటుకుని కేవలం నైసేరియా మాత్రమే అక్కడ ప్రశాంతంగా పెరగగలుగుతుంది. వావ్, విఐపి క్లబ్ బౌన్సర్లు భలే చెప్పారు. ఇక చివరిగా బ్యాక్టీరియా, వైరస్లే కాకుండా మన రోగనిరోధక వ్యవస్థలోని లొసుగులను వాడుకునే ఫంగస్, పరాన్నజీవుల గురించి కూడా మాట్లాడుకుందాం. తప్పకుండా. నేనొక ఫంగస్ గురించి అడిగాను, హిస్టోప్లాజ్మోసిస్. ఇది ఏకంగా మన మ్యాక్రోఫేజన్ల లోపలే దాక్కుని బతుకుతుంది కదా. అవునండి, మ్యాక్రోఫేజల్లు అంటే శత్రువులను మింగేసే కణాలు. కానీ ఈ ఫంగస్ ఆ కణాల లోపల ఎలాంటి డ్యామేజ్ లేకుండా బ్రతికేస్తుంది. మన బాడీ దీన్ని అదుపులో ఉంచడానికి ఒక రకమైన జైలును కడుతుంది. దాన్ని గ్రాన్యులోమా అంటారు. రైట్. మరి ఆ జైలు నుంచి అది ఎలా తప్పించుకుంటుంది? ఎవరైతే రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి జబ్బుల వల్ల టీఎన్ఎఫ్ ఫాల్ఫా ఇన్హిబిటర్స్ అనే మందులు వాడతారో ఆ మందులు ఆ జైలు తలుపులు బద్దలు కొడతాయి. దాంతో ఈ హిస్టోప్లాజ్మా ఫంగస్ అక్కడ్నుంచి బయటపడి కాలేయం, ప్లీహం, ఎముక మధ్యకు వ్యాపిస్తుంది. అదనమాట ప్రాబ్లం. ఇకపోతే మ్యూకర్మైకోసిస్ అనే మరో ప్రాణాంతక ఫంగస్ గురించి చదివాను. డయాబెటిక్ కీటో అసిడోసిస్ ఉన్న రోగులలో ఇది ముఖం నొప్పి, ముక్కులో నల్లటి మచ్చతో కనిపిస్తుందని విన్నాము. ఇది అంత స్పీడ్గా ఎందుకు వ్యాపిస్తోంది? బ్రాడ్ నాన్ సెప్టేట్ హైఫే అని చదివాను. అంటే ఏంటసలు? సాధారణంగా ఫంగస్ తీగల్లాగా పెరుగుతుంది. వాటి మధ్య గోడలు ఉంటాయి. కాని ఈ మ్యూకోర్మైకోసిస్ తీగలకు అడ్డుగోడలుండవు. ఇది అచ్చమొక పొడవైన ఖాళీ గొట్టంలా హైవే రోడ్లా ఉంటుంది. పైగా ఇది సరిగ్గా 90 డిగ్రీల కోణంలో చీలి ఉంటుంది. అంటే రైట్ యాంగిల్ బ్రాంచింగ్ అనమాట. అవును, ఈ అడ్డుగోడలు లేని నిర్మాణం వల్ల ఇది నేరుగా రక్తనాళాల్లోకి వేగంగా చొచ్చుకుపోయి అక్కడ రక్తాన్ని గడ్డకట్టేలా చేస్తుంది. రక్తప్రసరణ ఆగిపోయి కణజాలం నల్లగా చనిపోతుంది. ఓహ్, చాలా భయంకరంగా ఉందే. అవును, ఆ చనిపోయిన కణజాలంలోకి మనం బయటనుంచి ఇచ్చే యాంటీఫంగల్ మందులు కూడా వెళ్లలేవు. అందుకే అత్యవసరంగా సర్జరీ చేసి ఆ డ్యామేజైన భాగాన్ని పూర్తిగా కోసి తీసేయాలి. ఫంగస్ ఇంత డ్యామేజ్ చేస్తుందని వింటుంటే నిజంగా వణుకు పుడుతోంది. ఇక ఈ డీప్ డైవ్ ముగించే ముందు మలేరియా గురించి ఒక్క మాట. ఆఫ్రికా బయట ప్లాస్మోడియం వైవాక్స్ వల్ల మలేరియా వస్తుంది కదా. ఇది ఆడ అనాఫిలిస్ దోమ ద్వారా వ్యాపిస్తుంది. కానీ ఇది రక్తంలోకి రాకముందు కాలేయంలో దాక్కుంటుంది అని విన్నాను. అవును, లివోఫేజ్ అంటారు దాన్ని. దీనికి ప్రిమాక్విన్ లాంటి మందులు వాడాలి. ఇక్కడే నాకో డౌట్ అండి. ఎవరైనా మలేరియా ఉన్న ప్రాంతాలకు ప్రయాణం చేసి వచ్చాక, అంటే ఇంటికొచ్చిన తర్వాత కూడా మెఫ్లోక్విన్ అనే మందును కనీసం 4 వారాల పాటు ఎందుకు వాడాలి? దోమ కుట్టింది ఆ ప్రాంతంలోనే కదా. ఇది చాలా లాజికల్ డౌట్. ఇక్కడ విషయమేంటంటే దోమ కుట్టిన వెంటనే ఆ పరాన్నజీవి రక్తంలోకి రాదు. అది నేరుగా కాలేయంలోకి వెళ్లి అక్కడ హెపాటిక్ షైజాన్స్ గా అభివృద్ధి చెందడానికి దాదాపు 8 నుంచి 30 రోజులు సమయం తీసుకుంటుంది. ఓ, అంటే ట్రిప్ ముగిశాక కూడా అవి మన కాలేయంలో సైలెంట్గా వృద్ధి చెందుతూనే ఉంటాయన్నమాట. ఖచ్చితంగా. ఆ 4 వారాల పాటు మీరు మందు వాడటం వలన ఒకవేళ కాలేయం నుండి రక్తంలోకి అవి బయటకొచ్చినా వెంటనే ఆ మందు వాటిని చంపేస్తుంది.
ఆ టైం లైన్ కంప్లీట్ అయ్యే వరకు మనం రిలాక్స్ అవ్వకూడదు. వావ్! అంటే శత్రువు ఇంట్లోకొచ్చాక నెల రోజుల పాటు సైలెంట్గా మనలోనే కూర్చుంటాడనమాట. సరే, మనం ఈ డీప్ డైవ్ ముగింపుకొచ్చేసాం. వైరస్లు మన కణాల తాళాలు తెరవడం దగ్గర నుంచి తమ జన్యువులను మార్చుకోవటం, బ్యాక్టీరియాలు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు వేసుకోవటం, అలాగే ఫంగస్ రక్తనాళాల్లో హైవేలు నిర్మించుకోవటం. రైట్, పరాన్నజీవులు కాలేయంలో దాక్కోవటం. ఈ సూక్ష్మజీవులు ఎంత తెలివిగా వ్యవహరిస్తాయో మనం ఈరోజు లోతైన అన్వేషణలో అర్థం చేసుకున్నాం. ఇదొక అంతంలేని ఆయుధాల పోటీ అని చెప్పొచ్చు. అవునండి. ప్రతిసారీ మనం కొత్త మందులు కనిపెడుతున్నాం, అవి మళ్ళీ కొత్త మ్యూటేషన్లతో, కొత్త రక్షణ కవచాలతో మనల్ని ఎదుర్కొంటున్నాయి. వాటి వ్యూహాలన్నీ జీవశాస్త్రంలో ఒక అద్భుతమైన, భయంకరమైన పాఠాలు. నిజమే. ఇక ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. ఈ సూక్ష్మజీవులు తమ జన్యువులను మార్చుకోవడంలో, మనల్ని మభ్యపెట్టడంలో ఇంత ఫాస్ట్గా ఉంటే, భవిష్యత్తులో మనం ప్రతిసారి కేవలం యాంటీబయాటిక్స్తో వీటన్నిటినీ పూర్తిగా నాశనం చేసేయాలనే అహంకారాన్ని పక్కనపెట్టి, మన శరీరంలో ఈ అతిథులతో ఏ విధంగా వ్యూహాత్మకంగా సహజీవనం చేయాలో, మన ఇమ్యూన్ సిస్టమ్ను ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో నేర్చుకోవాల్సిన అవసరం వస్తుందా? కాస్త ఆలోచించండి. మరో ఇంట్రెస్టింగ్ డీప్ డైవ్తో మళ్ళీ కలుద్దాం.